కామెడీ ఉంటదేమో, ఎక్కువసేపు నవ్వుకుందామని వెళ్తే, పెళ్లి కాని ప్రసాద్ మాస్టరు ఏంటండి పెళ్లి కాదు శవాలు లేస్తాయి అన్నట్టుంది నా ఊరికైతే. నవ్వురాక సచ్చా థియేటర్‌లో. ఏం బాలేదు నాకైతే. కామెడీ అసలు ఇచ్చిందే లేదు. లిటరల్లీ ఒక్కటంటే ఒక్క చోట కూడా ఫన్ అనిపియలేదు. ఇన్‌ఫాక్ట్ చిరాకేసింది. ఆ చూస్తే నవ్వురని 'జబర్' షోలో ఏసే స్క్రిప్ట్ కంటే దారుణంగా ఉంది. అండ్ ఇంకా బోర్ కొట్టించే సీరియల్ కంటే మహా బోరింగ్‌గా ఉంది. 'పెళ్లి కాని ప్రసాద్' యొక్క పెళ్లి కథ. ఫారెన్ సంబంధం చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఫారెన్‌లో సెటిల్ అవ్వాలని అనుకున్న హీరోయిన్ ఫ్యామిలీ మలేషియాలో వర్క్ చేసే. ఏజ్ ఎక్కువయ్యి ఈసారి ఎలాగైనా ఎవ్వరడ్డొచ్చినా పెళ్లి చేసుకోవాలని ఇంటికొచ్చిన హీరో. ఏమైంది? ప్రసాద్‌కి పెళ్లయిందా? చూసే మనకి పెళ్లయి బడిత పూజ అయిందా? మరి ఏంటి సంగతనేది చూస్తారన్నమాట. తీసుకున్న లైన్ కామెడీ యాంగిల్‌కి సెట్ అయ్యేది అయ్యుండొచ్చు. బట్ రాసిన, తీసిన వే మాత్రం అస్సలు బాలేదు. నవ్వు తెప్పించడానికి ఎన్నో మార్గాలు. బట్ అతి అవ్వడానికి ఒక్కటే. ఓవర్ అయిందంటే ఫన్ అనిపియదు. ఇదైతే అతికే అతిలా ఉంది. డైలాగ్స్, సైడ్ క్యారెక్టర్స్, జోక్స్ కోసం పెట్టిన సీన్స్, రైమ్స్ ఇంకా ఇన్‌స్టా రీల్స్ టైప్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ అయితే టూ మచ్ అనిపించింది. అర్థమైంది సిల్లీ కామెడీతో నవ్వించాలని వాళ్ళ ప్రయత్నం అని. కానీ వర్కౌట్ అవ్వలేదు. అయినా మూవీ టైటిల్ 'పెళ్లి కాని ప్రసాద్' కంటే ఎఫ్‌పీఎఫ్ అదే ఫారెన్ పిచ్చి ఫ్యామిలీ అని పెట్టుండాల్సింది. నాకెందుకో అదే యాప్ట్ అనిపించింది. పీకేపీ పెద్దగా సెట్ అవ్వలేదు. పీకేపీ యొక్క ఫస్ట్ హాఫ్ ఎక్కడ నవ్వాలో తెలీదు. ఇక పీఏపీ అదే సెకండ్ హాఫ్ ఎందుకొచ్చిందో తెలీదు లాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. పర్ఫార్మెన్సెస్ వైస్ 'సప్తగిరి' అండ్ 'మురళీధర్ గౌడ్' గారు వీళ్ళిద్దరూ డీసెంట్. ఇక మిగతా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్సే ఓవర్‌గా ఉండడమో లేక ఇంకేదో గాని వాళ్ళ యాక్టింగ్ ఓవర్ అయిన ఫీలింగ్. బీజీఎం లేదు. దానికంటే రీల్స్ టైప్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఎక్కువ. సాంగ్స్ అయితే బాలేదు. ఫైనల్లీ నా వరకైతే అసలు ఫన్నే అనిపియలేదు ఏమాత్రం గూడా. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.